హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ కిచెన్. ఈరోజు మసాలా గుత్తి వంకాయ కర్రీ అండి. చాలా బాగుంటుంది. 2 టేబుల్ స్పూన్ పల్లీలు వేసి వేయించుకోవాలి. 3 ఎండుమిరపకాయలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 3 యాలకులు, అనాస పువ్వు, 5 లవంగాలు, 1 టేబుల్ స్పూన్ మిరియాలు కూడా యాడ్ చేసి వీటిని దోరగా ఫ్రై చేయాలి. వీడియోలో చూపిస్తున్న స్పైసెస్ అన్నీ యాడ్ చేయండి. కర్రీ చాలా బాగుంటుంది. తరువాత 1 టేబుల్ స్పూన్ ధనియాలు, కొంచెం ఎండు కొబ్బరి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ నువ్వులు కూడా వేసి ఇవి వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. పాన్ హీట్కి ఇవి చక్కగా వేగిపోతాయి. ఇలా వేయించిన తర్వాత చల్లారిన తర్వాత దీన్ని థిక్ పేస్ట్ కింద చేసి పక్కన ఉంచుకోవాలి. ఒక బౌల్ తీసుకొని వాటర్ వేసి అందులో కొంచెం ఉప్పు వేసి వంకాయలు వీడియోలో చూపిస్తున్న విధంగా 4 వైపులా కట్ చేసుకుని వాటర్లో ఉంచుకోవాలి. వంకాయలు ఫ్రై చేయడానికి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత వంకాయలు ఫ్రై చేసుకోవడానికి వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత వంకాయలు వేసేటప్పుడు వాటర్ లేకుండా చూసుకోండి. ఆయిల్ చెదిరి చేతి మీద పడుతుంది. ఇలా అన్ని వంకాయలు వేసిన తర్వాత మూత పెట్టి 1-2 నిమిషాలు కొంచెం ఫ్రై అవనివ్వాలి. అన్ని వంకాయలు అన్ని వైపులా ఫ్రై అయ్యేలాగా కొంచెం అటు ఇటు కదిలిస్తూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసిన తర్వాత ఒక్కొక్క వంకాయని తీసి ఒక బౌల్లో తీసుకొని ఆయిల్ నుండి సపరేట్ చేసుకోవాలి. ఇలా సపరేట్ చేసిన తర్వాత కర్రీకి ఇంత ఆయిల్ పట్టదండి. కొంచెం ఆయిల్ తీసేసి కర్రీకి సరిపడా ఆయిల్ మాత్రమే ఉంచుకోవాలి. ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసి చిటపటమన్న తర్వాత ముందుగా కట్ చేయబడిన ఒక 4 పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవాలి. ఒక పెద్ద ఆనియన్ కట్ చేసుకోవాలండి. సన్నగా కట్ చేసిన ఆనియన్ యాడ్ చేసి ఇవి కొంచెం ఫ్రై అవనివ్వాలి. ఈ ప్రాసెస్ అంతా సిమ్లో ఉంచి చేసుకోవాలండి. కర్రీ ఏమాత్రం మాడినా వంకాయ కర్రీ చేదొచ్చే అవకాశం ఉంటుంది. కొంచెం కరివేపాకు యాడ్ చేసుకొని మరి ఒకసారి కలిపి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ని ఆనియన్స్ వేగిన తర్వాత యాడ్ చేసుకోవాలి. మసాలా పేస్ట్ యాడ్ చేసి ఈ పేస్ట్ యాడ్ చేసిన తర్వాత ఒక 10-15 నిమిషాలు సిమ్లో ఉంచి ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. ఈ కర్రీకి ఈ పేస్ట్ చాలా ముఖ్యమైనది. దీనివల్ల చాలా టేస్ట్ వస్తుంది. కర్రీ చాలా బాగుంటుంది. కానీ ఏమాత్రం అడుగు పట్టకుండా తిప్పుతూ ఉండాలి. ఈ గ్రేవీ నుంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఒక 10 నిమిషాలు ఇలా ఫ్రై చేస్తూ ఉండండి. మధ్య మధ్యలో చూస్తూ ఉండాలండి. ఇలా ఫ్రై చేసిన తర్వాత మనకు కర్రీకి కావాల్సిన సాల్ట్ కానీ కారం కానీ తర్వాత మనం యాడ్ చేసుకుందాం. ఇది దోరగా ఫ్రై అవ్వాలండి. ఇలా ఫ్రై అయితేనే కర్రీ టేస్టీగా ఉంటుంది. కర్రీకి సరిపడా సాల్ట్ వేసుకుని మరి ఒకసారి కలిపి ఒక 2 నిమిషాల తర్వాత కర్రీకి సరిపడా కారం కూడా వేసుకుని
మీకు ఎంత కారం కావాలంటే అంత కారం వేసుకోండి. నేను ఇక్కడ వేసిన కారం కరెక్ట్గా సరిపోతుందండి. ఈ కారంలో నేను ధనియాల పౌడర్ కానీ పసుపు కానీ నేను వేయట్లేదండి. నాకు కారంలో పసుపు, ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్ అన్నీ కలిపి ఉంటాయండి. ఇది ఆంధ్ర కారం, చాలా బాగుంటుంది. నేను ప్రతి కర్రీలోకి ఈ కారమే వాడతాను. 2 నిమిషాల తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని మరి ఒకసారి కలిపి మూత పెట్టి ఈ గ్రేవీ కొంచెం బాయిల్ అవ్వనివ్వాలి. మధ్యలో ఒకసారి చూడాలండి. గ్రేవీ కిందకి వెళ్ళి అడుగు పట్టే అవకాశం ఉంటుంది. అడుగు పట్టుకోకుండా తిప్పుతూ ఉండాలి. మూత పెట్టి ఒక 10 నిమిషాలు బాయిల్ అయిన తర్వాత ఇలా మరుగుతూ ఉండగా ముందుగా ప్రిపేర్ చేసుకున్న వంకాయలని ఒక్కొక్క వంకాయని యాడ్ చేసుకోవాలండి. ఈ వంకాయలు చాలా బాగుంటాయండి. అందరూ బ్లాక్ వంకాయలు లేదా గ్రీన్ వంకాయలు ట్రై చేస్తారండి. ఈ నీలం కలర్లో ఉన్న వంకాయలు చాలా లేతగా ఉంటాయి. చూడటానికి కొంచెం పెద్దగా ఉన్నా కూడా చాలా లేతగా, చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా కొంచెం గ్రేవీగా ఉన్నప్పుడు వేస్తే వంకాయల్లోకి జ్యూస్ వెళ్ళి వంకాయ చాలా టేస్ట్గా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇలా గ్రేవీ కొంచెం చిక్కబడిన తర్వాత నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకొని జ్యూస్ చేసుకొని ఆ జ్యూస్ ఈ గ్రేవీలో యాడ్ చేసుకోవాలి. వంకాయలు చిదిమిపోకుండా కొంచెం స్లోగా తిప్పుతూ మూత పెట్టి ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో చూస్తూ ఉండాలండి. అడుగు పట్టకుండా తిప్పుతూ ఉండాలి. గ్రేవీ కొంచెం చిక్కగా వచ్చిన తర్వాత కట్ చేసుకున్న కొత్తిమీరని యాడ్ చేసి సిమ్లో ఉంచి ఒక్క 2 నిమిషాలు వదిలేయాలి. తర్వాత ఇలా ఆయిల్ సపరేట్ అయిందంటే మనకి కర్రీ ప్రిపేర్ అయినట్టే అండి. స్టవ్ ఆఫ్ చేసుకొని కర్రీ తీసుకుని సర్వింగ్ బౌల్లో సర్వింగ్ చేసుకుందామండి. ఈ కర్రీ చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఇది రైస్లోకి, రోటీస్లోకి, చపాతీలోకి, బగారా రైస్లోకి దేనిలో చూసినా చాలా బాగుంటుందండి. నాకైతే అన్నీ వేసినవన్నీ కరెక్ట్గా సరిపోయినాయండి. ఉప్పు, కారం, పులుపు అన్నీ కరెక్ట్గా సరిపోయినాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ కర్రీ చాలా బాగుంటుందండి. మీరు ట్రై చేయండి. ఈ కర్రీ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.